ఇక విద్యా వ్యవస్థ ప్రారంభమైంది అన్నట్టు తెలుస్తుంది. ఇక విద్యకు స్కూళ్ళు, పాఠశాలలు అన్నీ ఇక ప్రారంభమైన జూన్ 12 ప్రారంభం కావాల్సింది. కొద్దిగా వేసవి ఎండ తీవ్రానికి ప్రభుత్వం కొద్దిగా వెసులుబాటు కల్పించడంతో నిన్న నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యం కనబడుతుంది. సరే పాఠశాలలు ప్రారంభమైనాయి, కానీ ప్రభుత్వాలు వాటికి ఏం చేసినాయి, నిధులు ఏ స్థాయిలో, అటు విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డే ఉండు కాబట్టి విద్యాశాఖకి ఏ మేరకు నిధులు ఇచ్చిండు, వసతులు ఎట్లున్నాయి అన్న పరిస్థితి ఒకసారి మనం ఆలోచిస్తే మళ్ళీ అగంబర గోచరంగానే అటు గురుకులాలు కానీ ఇటు కానీ అన్నీ ఉన్నట్టు నిధులు లేక వసతులు లేక పిల్లల భవిష్యత్తుపై అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు మాత్రం భయపడుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దాన్ని చూద్దాం, ఒక వార్త సంబంధించి కూడా ఒకటి చూద్దాం. నిధులు లేవు, వసతులు లేవు, విద్యార్థులకు సమస్యలతో గురుకులాల స్వాగతం. ఈ ఏడాది స్టూడెంట్స్కు తప్పని తెప్పలు, అధికారుల అలసత్వం, తల్లిదండ్రుల ఆందోళన. మొత్తానికి నిధులు లేవు, వసతులు లేవు, విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం ఆందోళనలు. ఎందుకంటే అధికారుల అలసత్వం కారణం. ఎందుకు కారణం? ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? సీఎం శాఖ ఎవరి చేతిలో ఉంది? సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. కానీ ఆయన నిధులు లేవట. ఇక మనకు తెలుసు, గత ఏడాది చూసుకుంటే గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్య కేసులు, ఎన్ని రకాల ఇబ్బందులు చూసిన గురుకులాల్లో. మరి ఇక ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? మరి ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న ఏబీవీపీలో హైదరాబాద్లో భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందు పోయి ఆ గేట్లు ఎక్కడం, రచ్చ చేయడం చూసినాం. ఇక మొన్న చూసుకుంటే ఎస్ఎఫ్ఐలు చేసిర్రు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకైనా పని లేదా? పరిస్థితులు బాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండని వాళ్ళు చెప్తారు. 23,000 ప్రభుత్వ స్కూళ్ళు బంద్ చేస్తాడంట. ఎందుకు బంద్ చేస్తాడంట? అట్లా ప్రైవేట్ స్కూళ్ళని పెంపొందిన దిశగా అడుగులు ఎత్తుండు. అందుకే నిధులు లేకుండా చేస్తుండు, గురుకులాలు మూసేసే దిశగా ఆయన అడుగులు ఎత్తుండు అనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. మరి దీని మీద సీఎం ఎట్లా స్పందిస్తాడు, ఏం చేస్తాడు? మనం చూడొచ్చు, ఇట్లున్నాయి బిల్డింగ్లు, ఇట్లున్నాయి బిల్డింగ్లు. ఈ రియాలిటీ ఏ పిక్చర్లు కాదు. ఇట్లా తగలబడ్డది వ్యవస్థ. ఏం చేస్తాం? గత ఏడాది జలదిగ్బంధంలో చిక్కుకున్న కొమ్మనపల్లి ఆశ్రమ పాఠశాల. ఇక మనం చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండ పిల్లలు మొగాల్లోతో మునిగిపోయినాక బయటికి పోయి ఎవరో సాయం చేస్తే బయటకు వచ్చిన నేపథ్యం కనపడేది. మరి ఈ దరిద్రానికి ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి ఉండు. కానీ ఇప్పుడు మరి పరిస్థితులు ఎట్లుంటే లాస్ట్ టైం ఇట్లా జరిగితే ఇప్పుడు ఎట్లున్నాయి, ఇట్లా అయిపోతుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. సో ఇప్పటికే నిరుద్యోగులు కొట్లాడుతుర్రు రోడ్లు ఎక్కి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆ స్కూళ్ళ మీద మరి ఎలాంటి తీసుకుంటా, గురుకులాలని మరి బంద్ చేస్తాడా, ఏం చేస్తాడు? బంద్ చేస్తే ఇంకా మరి బంద్ చేయాలా పూర్తిగా. పిల్లలు పోయి స్కూళ్ళు తెరిచిరు, గురుకులాలు తెరిచిరని పేద మధ్యతరగతి పిల్లలు పోయి అలా జాయిన్ అయినాక తర్వాత వాళ్ళకి వసతులు లేక ఆ ఫుడ్ పాయిజన్ కేసులు గతంలో ఎన్ని చూసినాం. అలాంటి రిపీట్ కాకుండా ఇప్పటికైనా ఉంటాయి, అయ్యన్నీ ఉంటాయి. ఇక పూర్తిగా బంద్ చేస్తే వాళ్ళకి పోకుండానే ఉంటారు. పెట్టి అటు ఇటు కానీ నిధులు లేని, వసతులు లేని పెట్టి ఎందుకు ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవడం? సో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. రాష్ట్రంలో గురుకులాలు ఇలా సాంఘిక సంక్షేమ గురుకులాలు 268, బీసీ సంక్షేమ గురుకులాలు 261, గిరిజన సంక్షేమ 165, మైనార్టీ సంక్షేమ గురుకులాలు 205 ఉన్నాయి. దాదాపు 1000 గురుకులాలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఈ గురుకులాలు. సరే మరి ఆయన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ హయాంలో వచ్చిన గురుకులాలు వద్దనుకుంటే పూర్తిగా బంద్ చేస్తే అయిపోతుంది. నిధులు లేకుండా, వసతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం మాత్రం ఈ ప్రభుత్వానికి సరే ఆలోచించుకుంటే మంచిది మొత్తానికి ప్రభుత్వం అయితే.